ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ మధులత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మీ అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి చలికాలం కదండి. నిరాశ్రయులు, రోడ్డు మీద ఉండేవాళ్ళు, ఎటువంటి షెల్టర్ లేని వాళ్ళు, భాగ్యనగరానికి ఎంతో కొంత కష్టం చేసుకొని మన పెళ్ళాం బిడ్డల్ని సాక్కుందాం అనుకొని కొంతమంది, ఎటువంటి ఇల్లు లేకోకుండా ఉంటున్న వాళ్ళు ఈ మహానగరాల్లో చాలా మంది ఉండారండి. పొద్దుస్తమాను ఏదో ఒక కాయ కష్టం చేసుకొని, ఎక్కడో ఒక చోట కూలీ నాలి చేసుకొని కలో గంజో తాగుతారు. సాయంకాలం అయ్యేటప్పటికి ఏంటండి పరిస్థితి? ఇంత చలికాలంలో రోడ్లో ఒక సర్వే ప్రకారము చలికాలంలో చనిపోయిన వాళ్ళు, నిరాశ్రయులుగా ఉన్నోళ్ళు చాలా మంది ఎక్కువగా ఉన్నారంటండి. మన హోల్ ఆంధ్ర మొత్తంలో, తెలంగాణ కానీ, ఏపీ కానీ, ప్రపంచంలో ఎక్కడైనా కానీ షెల్టర్ లేకోకుండా ఇంత చలిలో రోడ్ల మీద, ఫుట్పాత్ మీద ఉన్నవాళ్ళు చలి తీవ్రతని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారంట. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడుంటారు? ఇలాంటి వాళ్ళకి కొన్ని షెల్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అది మగవాళ్ళకి తనిగా షెల్టర్స్, ఆడవాళ్ళకి తనిగా షెల్టర్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఆ షెల్టర్స్ గురించి నేను ఈరోజు మీకు తెలియజేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మగవాళ్ళు మన హైదరాబాద్లో బేగంపేట ఫ్లైఓవర్ కింద ఉందన్నమాట. జిహెచ్ఎంసి వాళ్ళు నైట్ షెల్టర్స్ రన్ చేస్తున్నారు. వీళ్ళకి 3 పూట్ల ఫుడ్ ఫ్రీగా ఉంటుంది, ఉండడానికి బెడ్ కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. వీళ్ళు క్యాంపెయిన్ చేసి నైట్ పూట వీళ్ళంతా తీసుకొస్తారంటండి. ఇక్కడ హోమ్లెస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకొస్తారు. కొంతమంది ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళు అట్లా వస్తారు కదా, రోడ్ల మీద ఉండే వాళ్ళని వీళ్ళు తీసుకొని వచ్చి ఎంచక్క హెల్త్ చెకప్ చేసి వాళ్ళకి ఐడి ప్రూఫ్స్ కూడా క్రియేట్ చేసి వీళ్ళే ఇస్తారంట. కొంత రోజు వాళ్ళ బయోడేటా అంతా తెచ్చుకొని ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ హెల్త్ ఎలా ఉంది, వీళ్ళ ప్రాబ్లం ఏందని కేస్ స్టడీ చేసి వీళ్ళకి ఓకే నమ్మకం కుదిరిన తర్వాత వీళ్ళకి ఆధార్ కార్డు, పాన్ కార్డు అలాంటివన్నీ క్రియేట్ చేసి ఈ జిహెచ్ఎంసి నైట్ షెల్టర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట ఫ్రెండ్స్. మంచి విషయమే కదా. ఎటువంటి ఆధారం లేకోకుండా ఉండే వాళ్ళకు కూడా వీళ్ళు చక్కగా తీసుకొని వచ్చి వాళ్ళకి హెల్త్ చెకప్ చేసి కౌన్సిలింగ్, మాదక ద్రవ్యాలు అట్లాంటి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి కదండి, వాళ్ళన్నిటికి కూడా కౌన్సిలింగ్ వీళ్ళే ఇస్తారంట. ఎంత మంచి ఆలోచనే కదా. తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి ఆలోచన చేస్తుందండి. బేగంపేట ఫ్లైఓవర్ కిందే ఉంది ఈ నైట్ షెల్టర్ అనమాట. నైట్ షెల్టర్ అంటే నైట్ ఒక్కటే ఉండొచ్చా అని అనుకుంటున్నారేమో, కాదండి, పగలు కూడా ఉండొచ్చు. మీరు కొంతమంది అయితే అక్కడ నా కొంతమంది ద్వారాగా సమాచారం నేను తెలుసుకుంది ఏంటంటే, చదువుకోవడానికి హాస్టల్కి వచ్చే వాళ్ళు కూడా అక్కడ రెంట్ కట్టలేక రూమ్స్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉన్న ఈ నైట్ షెల్టర్లకి అప్రోచ్ అవుతున్నారంట. ఇది కదా మంచి విషయం. అప్రోచ్ అయిన వాళ్ళందరికి కూడా వీళ్ళు చక్కగా రెస్పాండ్ అయ్యి వాళ్ళ చదువుకొని అక్కడ ఉండి తిని చదువుకోవడానికి కూడా అవకాశం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవకాశం కల్పిస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చాలా మంచి విషయం అన్నమాట. ఈ చలికి నైట్ షెల్టర్ తప్పకుండా ఉపయోగించుకుంటారని నేను ఈ వీడియో చేయడం అన్నమాట. మరి మనము ఇంట్లోనే ఉంటే చలి చలి అని దుప్పట్లు కప్పుకొని తలుపులు వేసుకొని అట్లా ఉంటాం కదా. ఒక్కసారి ఆలోచించండి. నిరాశ్రయులు, మతిస్థిమితం లేనోళ్ళు, దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, డబ్బులు అందరూ డబ్బులు పెట్టి తీసుకొని ఉండలేరు కదండి. అట్లా ఉండలేని వాళ్ళకి ఈ నైట్ షెల్టర్స్ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతా ఉన్నాయి. లేడీస్ కూడా షెల్టర్స్ ఉన్నాయి అన్నమాట. ఆ షెల్టర్స్ తనీగా ఉన్నాయి, జెంట్స్ షెల్టర్స్ తనీగా ఉన్నాయి. అక్కడ కేర్ టేకర్స్ ఉండారు, అక్కడ ఎల్లంగాల్ని వాళ్ళకి స్టడీ చేసే వాళ్ళు ఉండారు, మేనేజర్ లాగా వాళ్ళు ఉండారు. వీళ్ళని చక్కగా తీసుకొని వెళ్ళి అన్ని కొంతమంది చేత అన్ని మాన్పిచ్చేసి చక్కగా వాళ్ళకి ఐడీలు ఇచ్చేసి క్యాటరింగ్ దగ్గర, రాసే దగ్గర, కూరగాయల దగ్గర రకరకాల చోట పనులు కూడా పెట్టించారంట వీళ్ళు. ఆ మేనేజర్ సార్తో నేను మాట్లాడితే చెప్పాము, మేము తీసుకొచ్చి వీళ్ళకి ఇట్లా ఉంచడమే కాకుండా వాళ్ళు కొంచెం స్టెబిలిటీ అయిన తర్వాత వీళ్ళకి చాలా మంచిగా మేమే కేర్ తీసుకొని
చక్కగా వాళ్ళు ఏం చేయగలుగుతారో వాళ్ళు చేసే తగ్గ పనులే చూపిస్తున్నాము. ఆ పనులన్నీ చూసుకొని మళ్ళీ నైట్కి ఇక్కడికి వస్తున్నారు. చక్కగా ఆశ్రయం పొందుతున్నారు. 3 పూట్ల తింటున్నారు. 3 పూట్ల ఫ్రీ అంటండి. ఉండడానికి తినడానికి అన్ని ఫ్రీ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్తుంది అర్థమవుతుందా? మీలో ఎవ్వరికో ఒకళ్ళకి ఈ వీడియో గనుక మీకు నా ద్వారాగా ఈ విషయాలన్నీ తెలిస్తే మీరు కూడా షేర్ చేసి మీ వంతుగా కూడా ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేసి తెలియని వాళ్ళకి కూడా తెలుసుకొని ఎంత బాగా దీన్ని ఉపయోగించుకుంటారని నా మోటివేషన్. ఇటు ఆంధ్ర గాని తెలంగాణ గాని అన్ని చోట్ల గాని ఈ నైట్ షెల్టర్స్ ఉండయండి. ఈ షెల్టర్స్ ద్వారాగా మనము ఎంచక్క చదువుకునే వాళ్ళు కావచ్చు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, స్టే చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టే చేసే వాళ్ళు కూడా ఉంటారంట. ఓకేనా? వీళ్ళు రోడ్ల మీద తిరిగే వాళ్ళే అనుకుంటున్నారు, కాదు. రకరకాలుగా ఈ షెల్టర్ ని చాలా బాగా యూటిలైజేషన్ చేసుకొని మీరు ఎంతవరకు దీన్ని ఉపయోగించుకుంటారు అనేది మీ ఇష్టం అన్నమాట. ఇట్లాగా రోడ్ల మీద ఉండే దానికన్నా బెటర్ ఆప్షన్ అన్నమాట. తెలంగాణ ప్రభుత్వము ఎంత మంచి నైట్ షెల్టర్లు తీసుకొచ్చిందండి. చాలా మంచి, దీనికి అప్రిషియేట్ చేయాల్సిందే. అక్కడ ఉండి దీని చదువుకునే వాళ్ళు కూడా ఉండారు, జాబ్ చేసే వాళ్ళు ఉండారు, కూలీలకు వెళ్తున్న వాళ్ళు ఉండారు, ఆశ్రయం పొందుతున్న వాళ్ళు ఉండారు. లేడీస్ కి తనీగా ఉంది, జెంట్స్ కి తనీగా ఉంది. ఎక్కడికక్కడ షెల్టర్స్ ఉండయండి. చాలా బాగా ఉంది. మీరు చక్కగా ఉపయోగించుకుంటారని ఈ వీడియో చేయడానికి నా ఈ వీడియో చేయడానికి గల కారణం, ఇలాంటి ఇంటిమేషన్ తెలుసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అండి. ఇది ఏముందిలే అని అనుకోబోతారండి, కాదండి. చాలా మందికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం అన్నమాట నేను. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ వీడియో నేను చేసిన దానికి మీరు మీ వంతుగా ఏం చేస్తారంటే షేర్ చేయండి. ఎవరికో ఒకళ్ళ ద్వారాగా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ వీడియో ఎలాగనిపించింది మీకు? ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద నేను లింక్ ఇస్తాను అనమాట, యూట్యూబ్ ఛానల్ లింక్. దాన్ని క్లిక్ చేస్తేనే ఈ వీడియో మొత్తం మ్యాటర్ మీ దాకా వస్తుంది. ఓకేనా? మరొకసారి చెప్తున్నాను, ఈ థమ్స్ అప్ ఇది తమ్నైల్ ఉంటుంది కదా, తమ్నైల్ కింద లింక్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ లింక్ లతా రియాలిటీ. యూట్యూబ్ లో కూడా లతా రియాలిటీ అని కొట్టంగానే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో దాదాపు 82 వీడియోల దాకా చేసున్నానండి నేను. ఆ 82 వీడియోల్లో ఏదో ఒక వీడియో మీ దాకా వస్తుంది అని నేను ఆశిస్తున్నాను. మరి మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.